ప్లీజ్ అప్డేట్ పర్మాలింక్ అండ్ టైమింగ్స్. పర్మాలింక్ అంటే ఏంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను అంటే గూగుల్ ఒక ఫార్ములా చూడండి ఎలా ఉంటుందో. SUPPORT సపోర్ట్ డాట్ google.com అనేది ఒక వెబ్సైట్ ఉంటుంది. దీని లోపల గూగుల్ ప్రోడక్ట్స్ అనేది ఉంటుందన్నమాట. నేను చాలా ఇన్ఫర్మేషన్ ఈ వెబ్సైట్ నుంచే తెలుసుకున్నాను. గూగుల్కి కూడా ఒక సపోర్ట్ ఉంటుంది, వాళ్ళు కాల్ కూడా చేస్తారని చెప్పి చాలా మందికి తెలీదు. నేనేం చేస్తున్నా, support.google.comకి వెళ్ళినా. ఇక్కడ నేను క్రోమ్ బ్రౌజర్ గురించి నాకు హెల్ప్ కావాలి, క్లిక్ చేయి. ఇక్కడ ఏమి ఇస్తాడు తెలుసా, నీకు క్రోమ్ అని చెప్పేసి ఒకటి ఇస్తాడు అనమాట, అంతే. క్రోమ్ గురించి మొత్తం ఉంటుంది. ఇప్పుడు నేను దీని లోపల ఏదైనా క్లిక్ చేసినాను అనుకో, యూ కాంట్ ఫైండ్ అనమాట. క్రోమ్ లోపల ఇదేంది, సైన్ అవుట్ ఆఫ్ క్రోమ్ ఇక్కడ కనిపిస్తుందా సార్? ఒక ఐడి ఇస్తాడు అనమాట, ఒక ఐడి ఇస్తాడు అంతే. ఇక్కడ ఏం రావాలి యాక్చువల్ గా, సైన్ అవుట్ ఆఫ్ కమ్ క్రోమ్ అనేది ఉండాలన్నమాట. మీకు ఇంకొంచెం డీటెయిల్ గా చెప్తాను చూడండి. ఇక్కడ నేను క్రియేట్ అండ్ పర్సనల్ ప్రొఫైల్ జస్ట్ చూడండి, అర్థమైపోతుంది. సెట్ యువర్ హోమ్ పేజ్ అండ్ స్టార్ట్అప్ పేజ్. ఎవరైనా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి రప్ప వాడుతుంటారు కదా, ఎవరైనా వచ్చి చదువుతారా సార్? ఇక్కడ ఎవ్వరు చదవరు. నేను అప్పుడప్పుడు నా మైండ్ వేరేలా ఉంటుంది కాబట్టి ఐ విల్ మేక్ ఏ రీసెర్చ్. ఇక్కడ ఏం చేస్తున్నా, సెట్ యువర్ హోమ్ పేజ్ అండ్ స్టార్ట్అప్ పేజ్ అని చెప్పేసి ఇది క్లిక్ చేసిన. ఇక్కడ ఏం రావాలి, సెట్ యువర్ హోమ్ పేజ్ అండ్ స్టార్ట్అప్ పేజ్ అంటే ఏం రావాలి, నీకు క్రోమ్ లోపల ఆన్సర్ ఉంది. సో ఈ కాన్సెప్ట్ ఏం చేశాడు అతను, ఈ నంబర్ పెట్టుకున్నాడు అనమాట. అది గూగుల్ బ్రాండ్ కాబట్టి పెట్టుకో సార్, ఆ గూగుల్ బ్రాండ్ కాబట్టి నువ్వు పెట్టుకో. నువ్వు పెట్టే కంటెంట్ ఎట్లుండాలి తెలుసా? నేను మీకోసం news.google.com ఓపెన్ చేస్తున్నా. జస్ట్ చూడండి, ఐఎమ్ ఓపెనింగ్ news.google.com అనేది ఓపెన్ చేస్తున్నా. అంటే ఏంది ఇది, న్యూస్, లేటెస్ట్ న్యూస్ మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. నాకు టెక్నాలజీ ఇంట్రెస్ట్ కాబట్టి ఐ విల్ క్లిక్ ఆన్ టెక్నాలజీ. సో ఇక్కడ నేను చూస్తే ఐఫోన్ ఎయిర్ అని చెప్పేసి ఏదో వచ్చింది. వెన్ ఐ క్లిక్ ఆన్ ఐఫోన్ ఎయిర్, ఇక్కడ ఏమొచ్చింది సార్ ఒకసారి చూడండి, apple.com ఐఫోన్ ఎయిర్ అని చెప్పేసి వచ్చింది. మళ్ళీ ఐఫోన్ ఎయిర్ ఏం చేయాలి, యాపిల్ కంపెనీ ఏం చేయాలి, ఇలా నంబర్ పెట్టలేదు. ఎట్లా, ఇక్కడ మనకు వచ్చింది కదా, ఇట్లా నంబర్ పెట్టలేదు అన్నమాట. ఈ నంబర్ బదులు ఇతనేం పెట్టాడు, ఐఫోన్ ఎయిర్ అని పెట్టాడు. లేదు సార్ నాకు ఇది వద్దు సార్, నాకు వేరేది కావాలి సార్ అంటే హిందుస్థాన్ టైమ్స్ అని కంపెనీ ఉంది. అంటే మార్కెట్లో ఏదైతే కంటెంట్ అనేది పాపులర్ గా పబ్లిష్ అయి ఉంటుందో దీన్ని గూగుల్ న్యూస్ అంటాం అనమాట. గూగుల్ న్యూస్ లో కూడా మన వెబ్సైట్ ని సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమైంది సార్, వెన్ ఐ క్లిక్ హియర్, ఇక్కడ కూడా ఏంది, ఇది హిందుస్థాన్ టైమ్స్ అన్నమాట. ఏమని పెట్టిండు, hindustanttimes.com టెక్నాలజీ లోపల ఏం పెట్టిండు, ఐఫోన్ 17 టు గో ఆన్ సేల్ సెప్టెంబర్ 19, చెక్ ఎక్స్చేంజ్ బోనస్ బ్యాంక్ ఆఫర్స్ అండ్ ఈఎంఐ ప్లాన్స్ అని చెప్పేసి ఒక ఐడి పెట్టిండు. లాస్ట్ లో ఒక ఐడి పెట్టిండు, కానీ కాన్సెప్ట్ అయితే డెలివర్ అయింది. అంటే మీరు ఏదైనా చేయాలంటే ఏం చేయాలి తెలుసా, యూ డోంట్ చూస్ దిస్ కైండ్ ఆఫ్ నంబర్స్. ఈ నంబర్స్ పెడితే సబ్జెక్ట్ అనేది అర్థం కాదు. ఇది గూగుల్ కాబట్టి మీకు చెప్తున్నా, ఓకేనా? సో రియల్ టైంలో ఏం చేయాలి, పెద్ద బ్రాండ్స్ ఏ విధంగా అయితే వాడతారో, ఐఫోన్ ఏ విధంగా అయితే వాడారో, ఇక్కడ కూడా పర్మాలింక్ అంటే ఏంది, మీరు పెట్టిన టాపిక్ ఆటోమేటిక్ గా URL లో రావాలి. ఏం రావాలి సార్, మీరు ఏదైతే ఇక్కడ ఐఫోన్ ఎయిర్ అని చెప్పేసి ఉంది కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్ ఇట్లా రావాలి. మళ్ళీ అలా కావాలంటే ఏం చేయాలి తెలుసా, మీరు వెబ్సైట్ లోపలికి వెళ్ళేసి జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ హియర్, మీరు వెబ్సైట్ లోపలికి వెళ్ళేసి ఇక్కడ మీకు సెట్టింగ్స్ ఉంటుంది. ఏముంటుంది సార్, సెట్టింగ్స్ అనేది ఉంటుంది. సెట్టింగ్స్ లోపల మీకు జనరల్ సెట్టింగ్స్కి వెళ్ళండి. ఇక్కడ పర్మాలింక్స్ కనిపిస్తుందా, ఫస్ట్ ఈ పర్మాలింక్స్ మీద క్లిక్ చేయి. సెట్టింగ్స్ లోపల పర్మాలింక్స్ అనేది ఉంటుంది, క్లిక్ ఆన్ పర్మాలింక్స్ లోపల ఏముంటుంది, కస్టమ్ స్ట్రక్చర్ అంటే ఏముంటుంది, ఇక్కడ నువ్వు ఏదైనా పబ్లిష్ చేసినావు అనుకో, ఇయర్, మంత్, నంబర్, పోస్ట్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వస్తుంది. ఇప్పుడు మీకోసం ఏం చేస్తున్నా, అర్థం కావడానికి యాడ్ పోస్ట్ అనేది ఓపెన్, జస్ట్ ఫర్ శాంపుల్ అండి, నథింగ్ టు వరీ. ఒక పోస్ట్ అనేది పెడుతున్నా, టెస్టింగ్ బై సుబ్బు అని చెప్పేసి ఏదో రాస్తున్నా. టెస్టింగ్ బై సుబ్బు రాసేసి పబ్లిష్ అని కొట్టినా. పబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని చెక్ చేస్తే ఏమొస్తుంది తెలుసా, వెన్ యూ చెక్ దిస్ కంటెంట్ యు ఆర్ గోయింగ్ టు వ్యూ ద పోస్ట్. ఈ వ్యూ పోస్ట్ ఏముందో చూడండి, index.php 2025 1917 టెస్టింగ్ బై సుబ్బు. ఇంత పెద్ద అవసరం సార్, నాకేం కావాలి, ఇది ఒక్కటే కావాలి. అర్థమైందా సార్? ఐ డోంట్ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ డమ్మీ స్టఫ్ వద్దు నాకేం కావాలి, ఐ నీడ్ జస్ట్ టెస్టింగ్ బై సుబ్బు అనేది కావాలి. అర్థమైందా సార్? ఇది అర్థమైందా, ఇది ఎలా కావాలో నా ఒక యూఆర్ఎల్ ఓపెన్ చేసి ఆ యూఆర్ఎల్ ని మీరు స్కాన్ చేయగలగాలి. ఇష్టం వచ్చినట్టు ఉంది అనుకోండి, నాకు అర్థం కాదు సార్. లాజిక్ అర్థమైందా? అండ్ ద టైమ్ ఇస్ 7:39 సార్. నాకు ఆన్సర్స్ కావాలి, ఐమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. యా రియలీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు నాకు ఇట్లా వద్దు, నాకు ఓన్ గా కావాలి. అంటే నేను ఏది పెడితే నాకు ఈ డమ్మీ కంటెంట్ లేకుండా డైరెక్ట్ ఇది మెయిన్ కంటెంట్ అనేది కావాలి. అలాంటప్పుడు ఏం చేయాలి తెలుసా, ఇక్కడ పోస్ట్ నేమ్ ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్ అని కొట్టు, అంతే, ఇంకేం చేయొద్దు. అంటే సెట్టింగ్స్ లోపల వెళ్ళి పర్మాలింక్స్కి వెళ్ళి పోస్ట్ నేమ్ అని సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది. నువ్వు 1 word పెట్టినా, 2 words పెట్టినా, 10 words పెట్టినా, నువ్వు ఏది పెట్టినా సరే ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా తెలుసా, పోస్ట్కి వెళ్తున్నా, ఆల్ పోస్ట్కి వెళ్తున్నా. ఇంతకు ముందు ఏముండే, ఒక లాగ్ వచ్చింది. ఇప్పుడు నేను వ్యూ అని కొట్టేసి ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు ఎలా వచ్చింది సార్, టెస్టింగ్ బై సుబ్బు వచ్చింది. సో ఇది బెస్టా, ఏది బెస్ట్ సార్? దిస్ ఈస్ అ ఫస్ట్ ఆప్షన్, దిస్ ఈస్ అ సెకండ్ ఆప్షన్. ఇది బెస్టా?
మీరే చెప్పాలి ఆన్సర్స్. ఫస్ట్ బెస్టా, సెకండ్ బెస్టా? సార్ నాకు ఆన్సర్స్ కావాలి సార్. ఫస్ట్ బెస్టా, సెకండ్ బెస్టా? సో కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయాలన్నా సరే, లాంగ్ టర్మ్ ఇష్యూస్ రావద్దు అంటే ఈ 5 సూత్రాస్ని మీరు ఫాలో కావాలి. ఏం కావాలి సార్? 5 సూత్రాస్ని ఫాలో కావాలి. సో ఏముంది సార్, నేను నేను అప్డేట్ బై డిఫాల్ట్ కొన్నిట్లో అప్డేట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి అప్డేట్ అయిపోతుంది. ఒకవేళ రాలేదనుకో ఏం చేయాలి? సెట్టింగ్స్ లోపలికి వెళ్ళేసి పర్మాలింక్స్ మీద క్లిక్ చేసి పర్మాలింక్స్ లోపల కస్టమ్ పోస్ట్ నేమ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్ అంటే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ టైం మీరు ఏదో ఓపెన్ చేసినాక ఏమవుతుంది? ఇలా రాదనమాట, అవుట్పుట్ ఇలా వస్తుంది అనమాట. సో వీల్ హ్యావ్ ఎ డీటెయిల్డ్ సెషన్, ట్రై టు ఫాలో దిస్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకేనా? తర్వాత 5th వన్లో ఇంకొకటి ఉంది సార్, ఫైనల్ సూత్ర. ఏందో తెలుసా? అది వెరీ వెరీ ఇంపార్టెంట్. టైమింగ్స్ అన్నమాట. ఏంది సార్ ఇది? టైమింగ్స్. టైమింగ్స్ అంటే ఏంది సార్? ఇప్పుడు నేను ఇండియాలో ఉన్నాను కాబట్టి ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి ఇండియా టైమింగ్స్ అని పెట్టాలి. ఎందుకు సార్? దీంతో ఒక ప్రియారిటీ మీకు ఎస్సీఓలో వస్తుంది అనమాట. చాలా డీటెయిల్ గా చెప్తాను, నథింగ్ టు వరీ. చిన్నపిల్లలు ఆడుతున్నట్టు ఆడుకుంటారు అనమాట. ఐ విల్ గివ్ దట్ కైండ్ ఆఫ్ అష్యూరెన్స్. టైమింగ్స్ అంటే ఏంది? నువ్వు ఏ కంట్రీలో ఉంటావో ఆ కంట్రీకి తగ్గట్టు నువ్వు టైం అనేది సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకుంటే యు ఆర్ గోయింగ్ టు బి గుడ్ వర్డ్ప్రెస్ డిజైన్ డెవలపర్ అండ్ డిజిటల్ మార్కెటర్. ఓపెన్ గా చెప్పాలంటే యు ఆర్ డిజిటల్ మార్కెటర్. ఎందుకు సార్ ఇలా చెప్తున్నారంటే మీకు ఎస్సీఓలో కాన్సిక్వెన్సెస్ అనేది చెప్తాను. ఉంటే ఏమవుతుంది, లేకపోతే ఏమవుతుంది. ఓహో ఇలా పెడితే నా రిజల్ట్ అనేది ఇలా వస్తుంది. యు ఆర్ గోయింగ్ టు గెట్ అల్టిమేట్ అనమాట, నథింగ్ టు వరీ. ఇప్పుడు ఏం చేయాలి? కంట్రీకి తగ్గట్టు టైమింగ్స్ అనేది అప్డేట్ చేసుకోవాలన్నమాట. వెన్ ఐ కమ్ హియర్, ఆ టైమింగ్ ఎక్కడ ఉంటుంది తెలుసా? జస్ట్ ఎ మినిట్. ఆ టైమింగ్ ఎక్కడ ఉంటుంది తెలుసా? ఇక్కడ మీరు జనరల్ అని చెప్పేసి ఉంది కదా, క్లిక్ ఆన్ జనరల్. జనరల్ అంటే ఏంది? జనరల్ సెట్టింగ్స్ అనమాట. ఏది టచ్ చేయకండి. కిందికి వస్తే ఇక్కడ మీకు టైం జోన్ అని చెప్పేసి 0 ఉందన్నమాట. అంటే ఏంది? గ్లోబల్ మెట్రిక్ టైం 0 ఉంది. అంటే +5:30 అంటే ముందుగానే +5:30 అంటే ఇప్పుడు 12 అవుతుంది. 5:30 అంటే ఏంది? అది AM కావచ్చు, PM కావచ్చు. అంటే టైం డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. మనకు మళ్ళకి 5 అవర్స్ 5 అవర్స్ 30 మినిట్స్ అనేది తేడా ఉంటుంది. మనం ఇండియన్స్ కాబట్టి, మీరు ఇండియాలో ఉన్నారు కాబట్టి +5:30 అని సెలెక్ట్ చేసుకోవాలి. ఏం సెలెక్ట్ చేసుకోవాలి? +5:30 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ అనమాట. +5:30 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సైట్ లాంగ్వేజ్ అనేది ఉంది. సో ఇక్కడ మీరు చూసి యు ఆర్ గోయింగ్ టు హెట్ ఏ లాట్ ఆఫ్ లాంగ్వేజెస్ అనమాట. సో ప్రస్తుతం మీరు ఏం చేస్తారు తెలుసా? ఇక్కడ సైట్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ అనే పెట్టుకోండి. టైం జోన్ వచ్చేసి +5:30 అనమాట. సో ఇక్కడ మీకు అర్థం కావడానికి GMT IND అని చెప్పేసి టైప్ చేయండి. IA టైం అని చెప్పేసి టైప్ చేయండి. యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ దిస్ వన్. సో ఇక్కడ మీరు చూస్తే 5 PM అంటే 10 PM IST అంటే 5 అవర్స్ డిఫరెన్స్ ఉంది. సో GMT ఇండియా టైం అని చెప్పేసి రాస్తున్నా. ఇప్పుడు ఎంత అవుతుంది సార్? 7:43 అవుతుంది. +5:30 యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది అనమాట. గ్రీన్విచ్ మీన్ టైం, IST అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం. అక్కడ 5 అవుతుందంటే మన దగ్గర 10 అవుతుంది. అక్కడ 6 అవుతుందంటే మన దగ్గర 11 అవుతుంది అనమాట. దిస్ ఈస్ అ కాన్సెప్ట్. టైం నౌ ఇన్ ఇండియా అని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాను అనుకో, దిస్ విల్ గివ్ ద కంప్లీట్ డేటా. అంటే డిపెండ్స్ అపాన్ ద ప్రాజెక్ట్ యూ మస్ట్ హ్యాడ్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్. ఇక్కడ చూడండి, ఇండియా టైం ఏమవుతుంది? 7:43 PM సెకండ్స్ అవుతుంది. వెన్ ఐ కమ్ హియర్, GMT తీసుకుంటే 2:13 PM అనమాట. అంటే 5.5 అవర్ డిఫరెన్స్ ఉంది మనకి. సో ఇక్కడ మీరు చూసుకున్నారు అనుకోండి, ఇండియన్ ఆస్ట్రేలియా సెలెక్ట్ చేసుకుంటే ఇది సపరేట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమంటున్నాను సార్ అంటే, ఏదైతే 5 సూత్రాస్ ఉన్నాయో